హలో ఫ్రెండ్స్, ఈరోజు బియ్యపు రొట్టి అలాగే కొబ్బరి చట్నీ ఎలా తయారు చేసుకోబోతున్నానో చూపించబోతున్నానండి. చాలా ఈజీ రెసిపీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది ఈ మెథడ్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే మనం ఇందులోని 4 పచ్చిమిర్చి అలాగే కొద్దిగా చింతపండును కూడా వేసుకోవాలి. చాలా చింతపండు వేసుకోకండి, కొద్దిగా చింతపండు వేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో చాలా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుండదు. సో అందుకనేసి ఈ చట్నీ చేసుకోండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మీకే కాదు మీ పిల్లలకి కూడాను నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేయండి ఈ రెసిపీ. సో ఇది బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జార్ తీసుకొని ఈ జార్లో సన్నగా కట్ చేసుకున్న కొబ్బరిని కూడాను వేసుకోనాలా అండి. కొబ్బరి వేసుకున్న తర్వాత అలాగే ఒక హాఫ్ కప్పు పప్పుల్ని కూడాను వేసుకోవాలి. పప్పులు వేసుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, 4 పచ్చిమిర్చిని అలాగే చింతపండుని అది కూడాను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పును కూడాను యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది కొద్దిగా గ్రైండ్ చేసుకోండి. చాలా సాఫ్ట్ లేదు, మరి మీడియం కూడా లేదు, కొద్దిగా జస్ట్ అలా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే పోపు దినుసుల్ని వేసుకోనాలా అండి. నేనైతే కొద్దిగా సాసుల్ని వేసుకుంటున్నాను, అలాగే ఉద్దిబ్యాలని కూడాను వేసుకుంటున్నాను. ఉద్దిబ్యాలు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, చట్నీ టేస్ట్. సో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు దినుసుల్ని ఈ చట్నీలో వేసుకొని బాగా కలుపుకోవాలా. ఈ చట్నీ ఫ్లేవర్ కూడాను చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. సో ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బియ్యపు రొట్టి ఎలా తయారు చేసుకోబోతున్నానో మీకు చూపించబోతున్నాను. చాలా ఈజీ మెథడ్ అండి. ఒకసారి ఈ మెథడ్ మీరు కూడా ట్రై చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బౌల్ తీసుకొని ఒక 2 కప్పులు బియ్యపు పిండిని వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 కప్పులు మాత్రమే వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలనో అంత మీరు వేసుకోండి. సో వేసుకున్న తర్వాత నేను సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసుకున్న తర్వాత అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసుకుంటున్నాను. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడాను వేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ 4 పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలనో అంత మీరు వేసుకోండి. కారం మీరు ఎలా తింటారో అలా వేసుకోవచ్చు. అలాగే తురిమిన క్యారెట్ని కూడా వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా జీలకర్రని కూడాను వేసుకుంటున్నాను. జీలకర్ర యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత సోయాకు తెలుసు కదండి మీకు, ఆ సోయాకును కూడాను నేను బాగా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. సో సోయాకు వేసుకోవడం వల్ల రొట్టి టేస్ట్ అనేది మరింత బాగుంటుంది. సో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడాను వేసుకుంటున్నాను. సో వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పును కూడాను వేసుకోండి. ఉప్పును వేసుకున్న తర్వాత మనము వాటర్లో కలుపుకూడదండి ఫస్టే. సో బాగా ఇంగ్రీడియంట్స్ పిండితోనే కలుపుకోవాలి. పిండితో బాగా మిక్స్ అయిపోవాలి ఇంగ్రీడియంట్స్ అనేది. అప్పుడు ఇందులో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒకేసారి మొత్తం వాటర్ని కూడాను యాడ్ చేసుకోకూడదండి. మనం ఇలా కలుపుతూనే కొద్దిగా వాటర్ని కూడాను యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడం వల్ల సాఫ్ట్గా పిండి అనేది వస్తుందండి. సో సాఫ్ట్గా కలుపుకోవాలా అండి ఈ పిండిని అనేది. కలుపుకోవడం వల్ల రొట్టెలు బాగా వస్తుంది. సో ఇలా సాఫ్ట్గా కలుపుకోండి. కలిపిన తర్వాత ఇలా వస్తుందండి. నాకైతే ఇలా వచ్చింది, సాఫ్ట్గా కలిపినాను నేనైతే. సో కలిపిన తర్వాత మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మీరు పిండిని తీసుకొని ఇలా రౌండ్ చేసుకోండి. మీ ఇష్టం అండి, మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకొనవచ్చు. నేను ఇలా తీసుకొని ఇలా రౌండ్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఓలిక్ పేపర్ని తీసుకొని ఫుల్ మొత్తం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. రౌండ్గా అప్లై చేసుకున్న తర్వాత ఇలా సల్పాగా తట్టుకోవాలండి. ఆయిల్ తీసుకొని మనం సాఫ్ట్గా ఇలా తట్టుకోవాలి. చాలా లావు ఉంటే కూడాను మనం తినలేమండి. ఒకటి తింటేనే చాలు అనిపిస్తుంది. సో స్వల్పగా తట్టుకోవడం వల్ల 2 అయినా తినొచ్చు, 3 అయినా తినొచ్చు. సో ఇలా నేనైతే సాఫ్ట్గా తట్టుకుంటున్నాను. సో ఇలా సాఫ్ట్గా తట్టిన తర్వాత చూడండి,
చూడండి నేనైతే ఇలా తట్టేసానండి. సో, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోనాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం తట్టిండే రొట్టిని ఇలా పాన్ పైన వేసుకోనాలి. ఇలానే వేసుకోవాలండి. సో, వేసుకున్న తర్వాత మనం పైన ప్రెస్ చేసుకోనాలి. ఎందుకంటే పిండి అతుక్కోకుండా ఉంటుంది. సో, అందుకని. సో, వేసుకున్న తర్వాతను మనం 1 మినిట్ ఆ కవర్‌ననేది అలాగే వదిలేయాలండి. వేసుకొని వెంటనే మనం లాగామనుకోండి పిండి అనేది అతుక్కొనేస్తుంది. సో, అందుకని 1 మినిట్ అయిన తర్వాత ఇలా స్లోగా తీసుకోవాలి కవర్ అనేది. సో, తీసుకున్న తర్వాత చుట్టూ ఆయిల్ వేసుకోనాలా అండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్‌లో హీట్ చేయాలి. క్లోజ్ చేసుకొని లిడ్. సో, అంతేనండి. ఈజీగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకోండి. సో, అంతేనండి. సింపుల్ రెసిపీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ మెథడ్ అనేది. మీ ఫ్యామిలీలో అందరికీ నచ్చుతుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.